హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. రుచికి ఆరోగ్యకరమైన వంటలకు చిరునామా. ఇవాళ మెక్సికోలో దొరికే గ్రీన్ టమాటోస్ తోటి చట్నీ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొబ్బరి నూనె వేసుకోండి. ఇందుట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ధనియాలు కొద్దిగా వేసుకోండి. తర్వాత కొద్దిగా వేరుశనగ పప్పు వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. తుంచకుండా వేస్తే పగులుతాయి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కాడలతోనే వేసుకోండి. వీటిని కొద్దిగా మగ్గించి ఇందులోకి తొరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, తొరిగి పెట్టుకున్న 3 గ్రీన్ టమాటోస్ వేసుకోండి. తర్వాత ఒక చిన్న రెబ్బ చింతపండు అండ్ 2 వెల్లుల్లి వేసుకోండి. ఇవి 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ మగ్గిన టమాటో ముక్కల్ని తీసుకోండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని వీటిల్ని మిక్సీ పట్టండి. మరీ మెత్తగా మిక్సీ వేయద్దు, పల్స్లో వేసుకుంటే చక్కగా వస్తుంది. ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత ఇందులోకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి చిన్న బాండీ పెట్టుకొని అందుట్లో కొబ్బరి నూనె వేసుకోండి. ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకొని వేగించుకోండి. తర్వాత పోపుని చట్నీలో వేసుకొని కలుపుకుంటే పుల్లని గ్రీన్ టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇలానే ఇండియాలో దొరికే గ్రీన్ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.